జిల్లా రెబ్బన్న మండలం గోలేటి సింగరేణి డిస్పెన్సరీని సందర్శించిన బీజేపీ బృందం జీవంకి వినతి పత్రం ఇచ్చిన అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడారు. ఎక్స్రేలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ లోకల్గా ఉన్న కార్మిక కుటుంబాలు, రిటైర్ అయిన వాళ్ళు కానీ ప్రస్తుతం వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు ఉండే ఈ సీజన్కి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతిదానికి మనం మంచిర్యాల దాకా వెళ్ళాల్సి వస్తుంది. వాటికి ఫైనాన్షియల్గానే కాకుండా వాళ్ళకి వెళ్ళి రావడం కూడా వయోవృద్ధులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యని దృష్టిలో ఉంచుకొని, ఇది పార్టీలకు అతీతంగా అందరి సమస్య ఇది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన జీఎం గారు స్పందించి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. बोलो भारत माता की जय. भारत माता की जय. గోలేటి గ్రామంలో ఉన్నటువంటి సింగరేణి డిస్పెన్సరీలో రక్త నమూనాల పరీక్షలు చేసే యంత్రము మరియు ఎక్స్రే యంత్రము చెడిపోయి 2-3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేయించకపోవడంతో ఏదైతే షుగర్ పేషెంట్లు, వయోవృద్ధులు, మరి ఇప్పుడు వర్షాకాలం కావడంతో మలేరియా, డెంగ్యూ ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి వారి టెస్టుల కోసం కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అది లేకపోవడంతో సరైన వైద్యము అందడం లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యము వెంటనే యంత్రాలను రిపేర్ చేయించి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ను బెల్లంపల్లి ఇప్పటికే ఉన్నటువంటి టెక్నీషియన్ ఇక్కడ చాలా తక్కువ, మరి అది కాంట్రాక్ట్ బేసిక్ వారిని కూడా బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్కి పంపించడం, ఇక్కడ ఉన్న వాళ్ళను పంపించడంతో ఉన్నటువంటి చిన్న చిన్న వైద్యం మన ఏదైతే టెస్టులు ఉన్నాయో అవి కూడా అందుబాటులో లేకుండా పోయింది. మరి ఇప్పటికైనా బెల్లంపల్లి జీఎం గారు స్పందించి వెంటనే ఆ పరికరాలను రిపేర్ చేయించి, మరి అదేవిధంగా టెక్నీషియన్ అందుబాటులో ఉంచి, మందులను కూడా పూర్తి స్థాయిలో మందులను అందుబాటులో ఉంచి గోలేటి కార్మికులను మరియు కార్మిక కుటుంబాలను అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.